శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో శ్రీ భక్త కనకదాసు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ శ్రీ భక్త కనకదాస జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. యువగలం పాదయాత్రలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కురుబ కులస్తులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మంత్రి యువగలంలో ఇచ్చిన హామీల ప్రకారం కురుబ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. కురుబ కులస్తుల ఆరాధ్య దైవం బీరయ్య దేవాలయాలను పునరుద్ధరిస్తాం. బీరయ్య దేవాలయాల్లో పూజారులుగా ఉన్న వారికి గౌరవ వేతనం త్వరలో అందిస్తామని హామీ ఇచ్చారు. కురుబ కులస్తులకు ఉండి తీయడానికి అత్యాధునిక పరికరాలను సబ్సిడీలో ఇవ్వనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. తిరుమల కొండపైన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కురుబ కులస్తుల కోసం భక్త కనకదాసు పీఠం త్వరలోనే నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ విషయాన్ని కూడా జీవో విడుదల చేస్తూ మొత్తం దేవాలయ శాఖ ద్వారా రాష్ట్రంలో ఎన్ని బీరప్ప దేవాలయాలు ఉన్నాయో ఆ వివరాలు సేకరించడానికి ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ ఆదేశాలు రావడానికి మన మంత్రివర్యులు సవితమ్మ గారు, నారా లోకేష్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేయడం వల్ల సాధ్యమైంది. మరి ఈ రెండు డిమాండ్లు ప్రధానంగా మనం ముందున్నటువంటివి. మిగతావి కూడా మనకి గొర్రెల కాపరులకి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మనం సామాజిక పెన్షన్ 4,000 ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేశాము. అలాగే మరి ప్రమాదంలో చనిపోయే గొర్రెల కాపరులకి 10 లక్షల బీమా ఇవ్వాలని, సహజ మరణానికి 5 లక్షల బీమా ఇవ్వాలని చెప్పే డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉన్నాయి. అలాగే తిరుమలలో కనక పీఠం ఏర్పాటు చేయడానికి 2 ఎకరాల స్థలం ఇవ్వడానికి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. త్వరలో మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం అక్కడికి వెళ్లి కలవడం జరుగుతుంది. దానికి కూడా తగిన సత్వర చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అలాగే అమరావతిలో కూడా కనక భవన్ ఏర్పాటు చేయడానికి, కనకదాస సర్కిల్ ఏర్పాటు చేసి అక్కడ కనకదాస విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థలం కూడా కేటాయించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కురుబల యొక్క ప్రధాన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నటువంటి మన కురుబల ఆడబిడ్డ శ్రీమతి మంత్రి సవితమ్మ గారికి కురుబ కులస్తుల తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి కులస్తులకు సంబంధించి ఇతర కార్పొరేషన్ యొక్క నిధులు వస్తే మనకు రుణాలు స్వయం ఉపాధికి అందుకోవడానికి అవకాశం ఉంది. నిధులు కూడా కేటాయిస్తున్నట్లు 2 రోజులు